హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజైతే నేను స్వీట్ అండ్ షార్ట్ వీడియో తీసానండి. ఈరోజైతే నేను క్యాప్సికమ్ ఫ్రై చేశాను. క్యాప్సికమ్ ఫ్రై టమాటో పికిల్ చేశానండి. టమాటో చట్నీ అంటారు కదా అది. ఈరోజు వర్షం వస్తుంది కదా, అందుకని ఇంకా రోజు పప్పు అవి చేసి బోర్ కొట్టిందండి. అందుకే ఓన్లీ టమాటో చట్నీ క్యాప్సికమ్ ఫ్రై చేశాను. పప్పు చారు అవి ఏం చేయలేదు ఈరోజు. అలాగే నేను నైట్ అయితే సోరకాయ హల్వా చేయాలనుకున్నాను, అది చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సోరకాయ హల్వా అయితే చాలా బాగుంటుందండి, అది చూడండి. తర్వాత అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో సోరకాయ హల్వా చేస్తాను, చాలా బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఫ్రైకి 3 క్యాప్సికమ్ తీసుకున్నానండి. నేను పావు కేజీకి 3 వచ్చాయండి పెద్దవి. అవైతే ఇంకా తరిగినది అవంతా ఏం చూపించలేదండి. ఈరోజు వర్షం వస్తుంది, కొంచెం చిరాకు ఉంది, అందుకని 3 క్యాప్సికమ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసానండి. అది వాటర్ ఉంటుంది కదండి, క్యాప్సికమ్ కడిగినది అది తరిగినప్పుడు కొంచెము ఆ వాటర్ కలిసి అది ఎక్కువ ఆయిల్ లాగా కనిపిస్తుంది. కొంతసేపు ఉంటే మొత్తం అంతా ఇంకిపోతుందండి. ఇప్పుడే వేసాను అది. ఇక్కడైతే టమాటో చట్నీకి పెట్టానండి. 2 సైడ్లు 2 చేసేస్తున్నా ఒకటేసారి. నేను ఎప్పుడు 2 ఒకటేసారి చేస్తానండి. ఒకటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు చేయడము. దీనికైతే నేను తర్వాత అంతనే వేసానండి ఆయిల్. దాంట్లో వాటర్ కంటెంట్ అవి ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, కొంచెం తర్వాత అంతా వేసి ఆయిల్, దాంట్లో తర్వాత గింజలు వేసి క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న తరిగి వేసానండి. కరివేపాకు తర్వాత గింజలు అన్నీ వేసేసాను. తర్వాత కాజు వేసానండి దీంట్లో కొంచెము పీసెస్ తరిగి. ఎందుకంటే ఈ క్యాప్సికంలో కాజు అయినా పల్లీలైనా ఏమైనా వేస్తే బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఉంటుంది. కాజు కాంబినేషన్ బాగుంటుంది, అందుకని వేసాను. ఒక 5-6 ఉన్నా చాలండి, మనము కట్ చేసి వేసుకోవచ్చు. ఒకవేళ కాజు వద్దనుకుంటే పల్లీలైనా వేసుకోండి, బాగుంటుంది దీంట్లో. చూడండి, నేను కొంచెం టైం పడుతుందండి క్యాప్సికమ్, ఎందుకంటే అది కొంచెం ఆయిల్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో, అందుకని. మరి ఎక్కువ రోస్ట్ చేయకూడదండి క్యాప్సికమ్, కొంచెం తక్కువనే ఉండాలి. కొంచెం మీడియంగా వేయించుకోండి, మీడియంగా బాగుంటుంది. ఇక్కడైతే ఒక దిక్కు కొంచెం ఆయిల్ వేసానండి, తర్వాత వేసినంతనే దీనికి కూడా వేసి దాంట్లో తర్వాత గింజలు వేసి టమాటోలు వేసానండి. అటు సైడ్ ఆ వేసే లోపల ఇది వేగిపోయింది చూడండి క్యాప్సికమ్. వేగిన తర్వాత ఆయిల్ అంతా తీసేసానండి, కప్పులో కొంచేసాను. తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి వేసానండి. ఇంకా కలుపుతున్నాను. ఇది మిక్సీ ఏం పట్టలేదండి, ఊరికేనే వేసేసాను, పొడే కదా అని. కావాలంటే కొంచెం జీలకర్ర దంచి వేసుకోవచ్చు మీరు, నేనైతే వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వెల్లుల్లిపాయలు కూడా ఒక 2-3 కొట్టేసానండి. నేను ఎప్పుడు వెల్లిపాయ కారం అంట కదా, అదే అనమాట. మిక్సీ పట్టలేదు, ఇంకా కొబ్బరి పొడి డైరెక్ట్ వేసేసాను. చూడండి, ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు చూడండి, కొంచెం లైట్గా వేయించాను. ఎందుకంటే క్యాప్సికమ్ డీప్ ఫ్రై చేసినా చేయకుండా బాగుంటుంది, చాలాసేపు కూడా పడుతుంది డీప్ ఫ్రై చేయాలంటే క్యాప్సికమ్. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి క్యాప్సికంలో. చూడండి, దాంతోపాటే కాజు కూడా బాగా వేగిపోయింది. అదేం మాడిపోదండి, కాజు తొందరగా మాడిపోతుందేమో అనుకుంటారు కదా, ఏం కాదండి. దాంతోపాటే వేయించాం కదా, అప్పుడు కలుపుతూ ఉంటాం కదా మనము క్యాప్సికంతో పాటు, అందుకే ఏం మాడిపోకుండా చూసుకున్నాను. ఏం మాడిపోదు, దాంతోపాటే వేయించుకోవచ్చు. ఇక్కడైతే టమాటో చట్నీకి ఆయిల్ వేసి టమాటోలు వేసానండి. దీంట్లో ఆనియన్స్ అవన్నీ ఏమీ వేయలేదు, ఓన్లీ తర్వాత గింజలు వేసి శనగబ్యాళ్ళు కొంచెం ఒక పిరికెడు వేసానండి. ఎక్కువ శనగబ్యాళ్ళు వేస్తే బాగుంటుంది దీంట్లో పచ్చళ్ళలో. శనగబ్యాళ్ళు వేసి టమాటాలు, వెల్లుల్లిపాయలు వేసానండి. కొంచెం చింతపండు వేయాలి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసాను. ఇంకా అవన్నీ వేసేటప్పుడు ఏం వీడియో తీయలేదండి, వర్షం వస్తుంది కదా తొందరగా చేసేద్దామని చేసేసాను. ఇక్కడైతే పాల ప్యాకెట్లు ఇప్పుడైతే ఇచ్చాడండి మా పాలాయన. ఒకటేసారి 3 డేస్కి అట్లా ఇచ్చిపోతాడని చెప్పిన కదా,
మా ఇంటి సైడ్ మామూలు ప్యాకెట్స్ సరిగ్గా దొరకవు, అందుకని నిన్న కూడా చూపించాను కదా కాగబెట్టినప్పుడు. ఇది ఒకటి ఎక్స్ట్రా తెప్పించానండి ఈరోజు పాల ప్యాకెట్, ఎందుకంటే సొరకాయ హల్వా చేస్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో, దానికోసమని ఎక్స్ట్రా తెప్పించాను. నిన్ననే బిగ్ బాస్కెట్లో సొరకాయలు బాగా లేతగుంటే ఒకటి ఆర్డర్ పెట్టాను, వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బాయ్ అండి.